చంద్రబాబు జ్ఞానం కోల్పోతున్నారంటూ వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆధారాలు లేని అభూత కల్పనతో సిట్ దర్యాప్తు సాగుతుందని దుయ్యబట్టారు. చంద్రబాబు మీద లిక్కర్ స్కామ్ కేసు ఉందని, ఆ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ మీద ఉన్నారని గుర్తు చేశారు. వైసీపీని ఆనచాలని చూడటం దుర్మార్గం అన్నారు. చెవిరెడ్డి మీద అక్రమ కేసు పెట్టి వెంటాడుతున్నారని విమర్శించారు. సిట్ దర్యాప్తును ప్రజలు నమ్మడం లేదు, నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు. లోకేష్ చంద్రబాబు వాస్తవాలు తెలుసుకోవాలని అంబటి హితవు పలికారు. ఆ బెయిలు మీద ఎందుకు బయటకు వచ్చారో కూడా అందరికీ విఘ్నులైనటువంటి వారికి తెలుసు. ఏ వ్యక్తి అయినా నేరారోపణ చేయబడినటువంటి వ్యక్తి ఎఫ్ఐఆర్లో అరెస్ట్ అయితే 90 రోజుల లోపల ఆయన మీద అభియోగ పత్రాన్ని పెట్టకపోతే, వ్యాలిడ్ ఛార్జ్షీట్ని ఫైల్ చేయకపోతే ఆ ముద్దాయి, ఆ నేరారోపణ చేయబడినటువంటి వ్యక్తి ఆటోమేటిక్గా రిలీజ్ అవ్వాలనేది సిఆర్పిసి చెబుతున్నటువంటి విషయం. అది ఒక ఫండమెంటల్ రైట్గా కూడా భావించేటటువంటి అంశం. దానిలో భాగంగానే మొన్న ముగ్గురు, మన ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, బాలాజీ గారు వ్యాలిడ్ ఛార్జ్షీట్ని ఫైల్ చేయటంలో సిట్ పూర్తిగా విఫలమవటం వలన, ఆ ఛార్జ్షీట్ని తిప్పి పంపటం వలన వారి ముగ్గురికి రిలీజ్ ఇవ్వటం జరిగింది, బయటకు రావడం కూడా జరిగింది. తర్వాత అది బయటికి రావడం తప్పని హైకోర్టులో ఫైల్ చేశారు. అది పెండింగ్లో ఉంది. దానికి మా వాదనలు వినిపించేటటువంటి కార్యక్రమం చేస్తాం. ఏంటంటే, ఒకరిని తీసుకెళ్ళి లోపల పెడితే వాళ్ళు ఎంత కాలమైనా దానిలో ఉంచే విధంగా కార్యక్రమాలు చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో కూడుకున్నటువంటి కేసు ఇది. ఒక అభూత కల్పనలు. ఆ కథలు చదువుతూ ఉంటే చాలా విచిత్రంగా ఉంటాయి. ముఖ్యంగా ఈనాడు, ఆంధ్రజ్యోతిలో రాస్తున్న ఫ్రంట్ పేజీలో రాస్తారు ఈ కథ. ఒక్కోసారి ఒక కథ రాస్తుంటారు. ఆ కథలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. కారణం ఏంటంటే అవన్నీ కల్పిత కథలు, వాస్తవంగా జరిగినటువంటి కథలు కాదు. కాబట్టి వాళ్ళ కవితా ధోరణి అనండి, లేకపోతే ఆ రచనా ధోరణి అనండి, చాలా అద్భుతంగా ఉంటుంది. సరే, ఒకదానికి కూడా పొంతన కుదరదు అనుకోండి. ఆ పొంతన కుదరదని చెప్పేసి మొన్న ఫస్ట్ ఛార్జ్షీట్ని న్యాయస్థానం తిప్పి పంపించింది. మన తర్వాత ఏదో సరి చేసి మళ్ళీ పంపించేటటువంటి కార్యక్రమం చేశారు. దీనిలో చెవిరెడ్డి గారు అబ్బాయి, చెవిరెడ్డి గారి కుటుంబాన్ని, చెవిరెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేయటం కోసం వారు పడుతున్నటువంటి తాపత్రయం చూస్తే నాకు చాలా బాధేస్తుంది. ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా మంచి వ్యక్తి. ఆయన విపరీతమైన దైవభక్తుడు, చీమకు కూడా హాని చేయనటువంటి వ్యక్తి. సరే, రాజకీయాల్లోకి వచ్చాడు, తోడా చైర్మన్గా చేశాడు, శాసనసభ్యుడిగా చేశాడు, మొన్న పార్లమెంటుకు నిలబడ్డాడు, ఓటమి పాలయ్యాడు. రాజకీయాల్లో ఓటములు సహజంగా జరుగుతూ ఉంటాయి. అలాంటి వ్యక్తిని ఏదో ఒక విధంగా వేధించాలి. ఎందుకు వేధించాలి? జగన్మోహన్ రెడ్డి గారిని కనిపెట్టుకుని ఉంటున్నాడు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని కనిపెట్టుకుని ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారు ఏది ఆదేశిస్తే అది చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఆదేశిస్తే అది చేస్తున్నాడు అనేటువంటి కక్షా కార్పణ్యంతో ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని వ్యక్తిత్వంగా హననం చేయాలి, బురద జల్లాలి అనేటువంటి కార్యక్రమం. ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో నాకు 20 సంవత్సరాల పైచిలకు పరిచయం ఉంది. ఎప్పుడు తప్పు చేయనటువంటి వ్యక్తి, దైవాన్ని నమ్మినటువంటి